లాస్ట్ వీడియోలో వారాహిదేవి అంటే ఎవరో తెలుసుకున్నాం కదా. అసలు వారాహిదేవిని పూజించాలా లేదా అనంటే చూడండి, వసంత శరన్నవరాత్రుల్ని గర్భ నవరాత్రులు అంటారు. వీటిని ఎవరైనా పూజించవచ్చు. శ్యామలా వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. వీటిని అందరూ ఉపాసన చేయడానికి కుదరదు. కానీ అమ్మవారిని క్లుప్తంగా పూజించవచ్చు. అమ్మవారి ఉపాసనకి పూజకి తేడా ఏంటంటే, ఉపాసనలో అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలతో గురువుముఖంగా పూజిస్తారు. అదే పూజ విషయానికొస్తే అమ్మవారిని చాలా సులువుగా పూజించాలి. మరి ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, ఒక పీట ఏర్పరచుకొని దానిపై కొత్త వస్త్రాన్ని పరిచి లలిత అమ్మవారి చిత్రపటం లేదా వారాహి అమ్మవారి చిన్న చిత్రపటం పెట్టుకొని ఉదయం సాయంత్రం పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. లలితా సహస్రనామం, వారాహి కవచం, వారాహి ద్వాదశ నామాలు చదువుకోండి. అంతకు మించి మరేమి చేయకండి. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో అమ్మవారి బీజాక్షరాలతో కూడిన మంత్రాలను పెడుతున్నారు. అసలు అవేమి చదవకండి, గురూపదేశం లేనిదే. అమ్మవారికి నైవేద్యంగా ఉడకబెట్టిన దుంపలు, పెరుగన్నం, దానిమ్మ గింజలు, బెల్లం పానకం నివేదించండి. అలాగే అమ్మవారిని పూజించే ముందు ఉన్మత్త భైరవుడికి గోరువెచ్చని ఆవు పాలలో ఇలాచి వేసి స్వామివారికి నివేదించి కాలభైరవాష్టకం చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అమ్మవారిని 9 రోజులు పూజించేవారు శాకాహారమై ఉండాలి, భూషయనం, బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం ఉండాలి. అలాగే ఇంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ ఉండకూడదు. ఓం శ్రీమాత్రే నమః.